పాస్టర్ ప్రవీణ్ పగడాల తనకు జరిగింది యాక్సిడెంటా లేదంటే ఏం జరిగింది అన్నది పోలీసులు చర్చించుకోవాలి. పోలీసులకి వాళ్ళకు ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాళ్ళకి చాలా క్లారిటీగా అది ఏంటి అనేది ఒక నిర్ణయానికి రావడానికి ముందు చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాతే చేస్తారు. కానీ ఎటువంటి ఇన్వెస్టిగేషన్ కూడా చేయకుండా ఒక ఊహలు చెప్పాలంటే వీళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం ఆయన మృతిని ఎంత దారుణంగా వాడుకున్నారంటే, ఈరోజు ప్రవీణ్ పగడాల ఆయన ఏమి ఉత్తముడనో లేదంటే మంచివాడు కాదనో నేను చెప్పట్లా. కాకపోతే ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి అలవాట్లైనా ఉండొచ్చు, ఏమైనా కావచ్చు. ఆయన గతంలో చాలాసార్లు చాలా వీడియోల్లో చెప్పారు, నేను రౌడీగా ఉండేవాడిని, డ్రగ్స్ తీసుకునేవాడిని, మద్యం తాగేవాడిని, ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని, కానీ ఇప్పుడు మారాను అని చెప్పి. కాకపోతే ఆయన ఒక మంచి వ్యక్తిగానే కొంతమందికి పరిచయం, చాలామంది ఇష్టపడుతున్నారు. కానీ ఈరోజు వీళ్ళు చేసినటువంటి పనికి ఆయనకున్నటువంటి కాస్తో కోస్తో మంచి పేరును కూడా వీళ్ళ చెడగొట్టేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఒకటి కేఏపాల్. ఈయన ఒకప్పుడు మంచి హీరోగా చెప్పాలంటే ఒక మంచి పేరున్నటువంటి వ్యక్తిగా మనం చూసాం. కానీ తన చిల్లర రాజకీయాల కోసం ఈరోజు చిల్లర వ్యక్తిగా జోకర్ లాగా తయారైపోయినటువంటి వ్యక్తి. ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఇష్యూలో ఇది హత్య ఎవరో చేసేశారు, దీన్ని వెంటనే మనం ఆపాలి అని చెప్పేసి గగ్గోలు పెట్టేసి ఎక్కడో ఢిల్లీ నుంచి రాజమండ్రి ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాను, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళంతు చూసేస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి మృతిపై వచ్చినటువంటి అనేక వీడియోలు ఒక్కొక్కళ్ళ నోర్లు మూపించారు. ఇకపోతే ఈయన హర్ష కుమార్ గారు ఎంపీగా లేదంటే ఒక మంచి వ్యక్తిగా గతంలో మంచి పేరు ఉండేది. ఎప్పుడైతే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్తున్నారా లేదంటే వెళ్ళారో ఏమో తెలియదు, కానీ ఆ పార్టీ సావాసమో ఏంటో తెలియదు, కానీ ఎవరైనా సరే అలా తయారైపోతారో ఏమో, కానీ ఈయన కూడా అలాగే తయారైపోయారు. ఈయన అక్కడ ఒక డైరెక్టర్ అయిపోయాడు. ఒక డైరెక్టర్ అయిపోయి ఈ సీన్ ఇలా వచ్చారు, ఇక్కడ నుంచి ఇలా పడిపోయాడు, ఇన్ని అడుగులు లోతులో ఉంది, నేను మళ్ళీ బండి వేసుకుని ఇదే హై స్పీడ్లో ఇదే హెల్మెట్ పెట్టుకుని వచ్చేస్తా, గుద్దేస్తా, నాకేమన్నా జరిగితే చూద్దాం, ఇప్పుడు వెళ్ళి బండి వేసుకుని వెళ్ళి గుద్దేసిరా, తెలుస్తుంది ఉంది కదా. అసలు ఇష్టం వచ్చినట్టు వాడేసుకోవాలి, వచ్చినటువంటి శవాన్ని ఏదో ఒక విధంగా మనం రాజకీయంగా ఉపయోగించుకుని చిల్లర రాజకీయాలు చేసేయాలని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చూసి నేర్చుకున్నారో ఏమో తెలియదు, కానీ ఇంత దిగజారుడు రాజకీయానికి ఈరోజు ఆయన డైరెక్షన్ చేసినటువంటి వ్యక్తి. ఇకపోతే ఈయన షఫీ గారు నిజంగా ఆయన చాలామందికి చాలా ఇన్స్పిరేషన్. ఆయన మోటివేషన్ స్పీకర్గా కావచ్చు, లేదంటే ఆయన మతానికి సంబంధించినటువంటి ప్రచారకర్తగా కావచ్చు. చాలా మంచి ఒపీనియన్ ఉండేది, చాలా మంచి వ్యక్తిగా ఉండేవాళ్ళు. కానీ ఈయన కూడా వీళ్ళతో కలిసి ఈయన కూడా ఉన్నటువంటి పేరును కూడా చెడగొట్టుకునే పని అయిపోయింది. వాళ్ళ చెప్పినటువంటి మాటలు నమ్మేశారో ఏం చేశారో తెలియదు, కానీ ఆయన కూడా వీళ్ళతో కలిసిపోయి ఉన్న పేరును కూడా నిజంగా ఏడ్చేసి ఏదో జరిగిపోయింది, ఏదో చేసేస్తున్నారు అని చెప్పేసి మభ్యపెట్టేసి ప్రజల మధ్యలో గొడవలు పెట్టేసే ప్రయత్నాన్ని చేశారంటే ఆలోచించాలి. ఇకపోతే ఈయన అజయ్ మేడిశెట్టి నారప్ప అజయ్, ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒకప్పుడు యూత్ వింగ్కి అధ్యక్షుడట. వీళ్ళందరూ కూడా ఒక పథకం ప్రకారమే నాకు తెలిసి ఈ పగడాల ప్రవీణ్కి సంబంధించినటువంటి మృతిని వాడుకుని రాజకీయం చేయాలి, తద్వారా వీళ్ళని ఇంకా ఒక రకంగా దాన్ని ఉపయోగించుకోవాలని వీళ్ళ ప్రయత్నం చేసినట్టుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఈయన పాస్టర్గా ఉంటూ అబద్ధాలు ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు అనేది ఈ ఒక్కసారి పగడాలకు సంబంధించినటువంటి ఇష్యూలో మనం చూడొచ్చు. ఈయన కూడా అంతే, ఏదో జరిగిపోయింది, ఇంకేం లేదు, మొత్తం అసలు ఇది హత్య అని చెప్పి వాదించేశారు. నాకు డాక్టర్లు చెప్పేశారు, ఇంకొకళ్ళు ఎవరెవరో ఫోన్లు చేసి పోలీసు వాళ్ళు చెప్పేశారు, ఎవరెవరో చెప్పేశారు, ఇదంతా కూడా హత్య జరిగిందని చెప్పి ఈయన చెప్పడం. మళ్ళీ వెంటనే ఈ వీడియోలు అన్నీ కూడా బయటకు వచ్చేటప్పటికి పోలీసులు కూడా మీరు మాట్లాడి మీరయ్యో ఇది హత్య అని చెప్పి పదే చెప్తున్నారు కదా, ఏంటి మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకురండి మాట్లాడదాము అని అంటే, నా దగ్గర ఏమీ లేవండి, వాళ్ళు అనుకుంటున్నవే. అలాంటప్పుడు ఎందుకు మూసుకొని కూర్చోవాలి, మీ పని ఏదో మీరు చేసుకోవాలి అంతే తప్ప ఎదటి వారిని దాన్ని ఆయన చనిపోయినటువంటి వ్యక్తిని ఆ కుటుంబాన్ని నిజంగా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ వైఫ్ కూడా ఎంత హుందాగా ప్రవర్తించారంటే వీళ్ళలా చిల్లర రాజకీయాలు చేయలేదు ఆవిడ. నేను ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కనీసం పోస్ట్ మార్టం కూడా చెయ్యొద్దు అని చాలా
ఆయన్ని అలా చూడదలుచుకోవట్లేదు, అలా ఇచ్చేసేయండి, మేము ఎవరిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, ఎవరిని ఏదో చేసేసారనో ఇంకొకటనో ఏదైనా సరే దేవుడు చూసుకుంటాడని జస్ట్ ఒక మాటతో ఆమె వెళ్ళిపోయింది. కానీ వీళ్ళు ఆ బాడీని అంటే శవాల దగ్గర చిల్లర వేరుకునే బ్యాచ్ అంటారు కదా, అంత దారుణంగా తయారైపోయారు. ఇలాంటి వ్యక్తుల్ని నిజంగా ఏమనాలి, ఏం చెయ్యాలి? ప్రజలు ఆలోచించుకోవాలి. ఇలాంటి వ్యక్తుల మాటలు నమ్మితే ఏమవుతాయో. ఎంతోమంది హైదరాబాదులో ఒక పక్క రాజమండ్రిలో ధర్నాలు, రాస్తారోకలు ఏదేదో చేసేసారు. ఇంకేం లేదు, మొత్తం అంతా కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చేశారు, వీళ్ళు చేశారు, వాళ్ళు చేశారని ఏమి నానా యాగి చేశారు రా బాబు. ఇప్పుడు అందరూ ఏమైపోయారు? బయటకు రండి, ఇప్పుడు వచ్చి మాట్లాడండి. ఆ కుటుంబాన్ని ఆయన ఏదో ఇష్టపడకుండానో ఏదో మద్యం సేవించి ఉంటాడు. దాన్ని కూడా ఈరోజు ఇంతమంది ముందు ఆయన్ని అవమానించినట్టేగా మీరందరూ కూడా. పని కట్టుకుని అవమానించారుగా. ఆ కుటుంబాన్ని ఉన్నటువంటి పరువుని మీరు దిగజార్చేశారు కదా. మీలాంటి వ్యక్తుల వల్ల ఎంతమంది ఆయన నిజంగా ఆయన ఆత్మ క్షోభిస్తుంది మీలాంటి వాళ్ళ వల్ల. ఆయన నిజంగా కొంతమంది ఇప్పుడు పోలీసులు కూడా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇస్తున్నారని తెలిసింది. నిజంగా ఇవ్వటం కాదు, అరెస్ట్ చేసి లోపలేసేయాలి. గొడవలు సృష్టించే విధంగా వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి ఎంతోమంది బాధపడి ఉంటారు. ఎంతోమంది నిజంగా ఏమీ జరగలేదు కాబట్టి సరిపోయింది. ఒక వర్గం వాళ్ళు ఇంకో వర్గాన్ని తిడుతూ ఉంటే వీళ్ళందరూ కూడా చేసేది అదే. మత ప్రబోధకులు పాత్రలతో వీళ్ళు కొంతమంది పాస్టర్లు పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టేశారు, పవన్ కళ్యాణ్ గారు ఏదో రెచ్చగొట్టేశారు అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట అయినా సరే ఎప్పుడన్నా ఇతర మతాన్ని దూషించినట్టు కానీ లేదన్నా తప్పుగా మాట్లాడినట్టు కానీ ఎప్పుడన్నా కనిపించిందా? ఏ మతం వారైనా సరే ఆయన మతాన్ని ఆయన గౌరవించుకుంటారు. అందరి మతాల్ని కూడా గౌరవించమని నా మతం నా ధర్మం చెప్తుందని ఆయన చెప్తారు. అనేక సందర్భాల్లో ఆయన నమాజ్ జరుగుతుంటే ఆయన ముస్లిమ్స్కి సంబంధించినటువంటి ఆ టైంలో ఆయన మీటింగ్లు ఆపేసినటువంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. అలాంటి వ్యక్తి దగ్గర నుంచి కూడా ఆయన్ని కూడా ఏదో రకంగా ఇరిగించేయాలి, ఆయన మీద తోసేయాలి అనే ప్రయత్నం వీళ్ళందరూ చేశారంటే వీళ్ళ కాదా చేసింది? ఎన్నిసార్లు ఎన్ని వీడియోల్లో హిందూ మతం మీద క్రిస్టియానిటీస్కి వాళ్ళందరికీ ద్వేషం పెంచే విధంగా రాముణ్ణి, కృష్ణుణ్ణి, వెంకటేశ్వర స్వామిని ఎంతమందిని అవమానకరంగా మాట్లాడినటువంటి మాటలు మీరు కాదా? ఆయన చనిపోయిన వ్యక్తి ప్రవీణ్ పగడాలతో సహా ఎంత దారుణంగా మీరు తిట్టారు. ఆ తిట్టమని ఏమన్నా బైబిల్లో రాసుందా? లేకపోతే ఖురాన్లో ఏమన్నా రాసుందా? షఫీ గారు అయితే ఎప్పుడూ ఆయన మాట్లాడలేదు అనుకోండి, ఆయన గౌరవించేవాళ్ళు కూడా. కానీ ఇష్టం వచ్చినట్టు వీళ్ళ రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, వీళ్ళ బ్రతకటం కోసం ఒక మతానికి సంబంధించినటువంటి ధర్మాన్ని, వ్యక్తులని కించపరుస్తూ చేసినటువంటి వ్యాఖ్యలు గతంలో ఎప్పుడూ లేవు. క్రిస్టియానిటీ కొన్ని వందల సంవత్సరాల నుంచి, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. కానీ వీళ్ళు వచ్చిన తర్వాతే ఎవరైతే క్రిస్టియానిటీ మీద ఉన్న గౌరవాన్ని కూడా వీళ్ళు తీసేస్తున్నారు. చక్కగా ఒకప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అందరూ కూడా కలిసి ఉండేటువంటి ఈ భారతదేశంలో కలిసి ఉండాలి అని చెప్పేటువంటి పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తులు చెప్తుంటే వీళ్ళేమో విడగొట్టేటువంటి ప్రయత్నాలు. రాముడేమన్నా ఇదా, ఇంకొకళ్ళు ఏమన్నా ఇదా అని చెప్పి కించపరిచేటువంటి మాటలు మీరు చేయబట్టే కదా, మీరు మొదలు పెట్టబట్టే కదా ఇవన్నీ మళ్ళీ హిందువుల్లో కూడా ఇలాంటి వ్యక్తులు మళ్ళీ పుట్టి మళ్ళీ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి చాలామందిని తిడతాం, ముస్లిమ్స్లో ఉన్నటువంటి కొంతమందిని తిడతాం. ఎందుకు అసలు ఇవి? ఏమి మీ కడుపు నింపటం కోసం ఎదుటి వారిని ఎంత నీచానికైనా దిగజార్చేటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? దీని వెనక వైఎస్ఆర్సీపీ ఉంది అనడానికి ఈయనొక్కడు చాలు. వీళ్ళందరూ కూడా ఆ పార్టీకి స్వయాన నాయకుడిగా ఆయన ఎంపీగా పనిచేసినటువంటి వ్యక్తి. అంటే శవం కనపడితే చాలు అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకొక టైపులో పిచ్చి పట్టేస్తుంది. వెళ్ళాలి, ఆ శవాన్ని ఏదో ఒక రకంగా రాజకీయంగా వాడేసుకోవాలి. తండ్రి శవాన్ని అలాగే అడ్డం పెట్టుకున్నారు, బాబాయ్ శవాన్ని అలాగే అడ్డం పెట్టుకున్నారు, ఆఖరికి ఆయన మీద కోడికత్తి డ్రామాలు వేసుకున్నారు. మొన్న వినుకొండలో జరిగినటువంటి ఒక ముస్లిం యువకుడిని దాన్ని కూడా రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. ఇప్పుడు కూడా ఈయన శ్యామల గారు కలిసి ఇంకొక శవ రాజకీయాన్ని దాని గురించి కూడా మాట్లాడతారు. నిజంగా అసలు ఈ శవాలు లేకపోతే వీళ్ళకి అసలు రాజకీయం చేయడం చేతకాదేమో అనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీకి శవాల మీద పేలాలకు వేరుకోవటం తప్ప వాళ్ళకి సేవ చేయాలి, ప్రజల పక్షాన నిలబడాలి, పోరాడాలి, వాళ్ళకి ఏదో విధంగా
న్యాయం చేయాలనేది మాత్రం వీళ్ళ దృష్టిలో లేదు. వీళ్ళకి తెలిసిందల్లా శవ రాజకీయాలు, చిల్లర వేరుకోవడం తప్ప ఇంకొకటి రాదు అనుకునేలా ఉంది.